ఎండు చేపల బీరకాయ కూర. ఎవరికి ఇష్టం ఈ కూర? మా ఇంట్లో అందరికి ఇష్టం. అందరికి ఇష్టమా? సో యా, అన్ని డిస్కస్ చేద్దాం మీ ఫ్యామిలీ గురించి. బట్ దానికన్నా ముందు అసలు ఎండు చేపల బీరకాయ కూర తయారు చేసుకోవాలంటే మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. బీరకాయలు, ఎండు చేపలు, మిరపొడి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఆయిల్, టమాటాలు, సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, పసుపు, ఇవన్నీ కావాలండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మా కిచెన్ కి వస్తే పార్టిసిపెంట్స్ అందరు సంతోషంగా ఉండాలి. ఇది ఇలా సో పాన్ హీట్ అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి ఇందిరా గారు? ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ వేడికిన తర్వాత సో ఇందిరా గారు మీ ఇంట్లో అందరికి ఇష్టం అన్నారు కదా ఎండు చేపల కర్రీ. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం అండి మా ఇంట్లో. అవునా? నాన్ వెజిటేరియన్సా మీరు? చాలా. ఓకే, ఈ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పండి, మీ వారి గురించి, పిల్లల గురించి. నాకు ఒకటే బాబు అండి. అవునా? బాగా గారభంగా పెంచారా? గర్భం అంటే ఇంకా ఒక్కడే కదా. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడనే పనిచేస్తారు. ఓకే. నేను మా వారు ఇక్కడ జడ్చలలో ఉంటాం. నాకు ఇక్కడ స్కూల్ దగ్గర కాబట్టి అక్కడ. ఓకే ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు రిటైర్ అయిపోయి ఇంట్లోనే ఉంటారు. ఓకే. సో మీ ఇంట్లో మీరు మీ అబ్బాయి అనమాట వర్కింగ్ ఇప్పుడు? అంతే. సో వస్తుంటారా హైదరాబాద్ కి మీ అబ్బాయి దగ్గరికి? వస్తాను, ఇక్కడనే ఉంటారు కదా ఫ్యామిలీ. ఇద్దరు మన్మన్లు ఉన్నారు నాకు. వస్తాను చూడండి. సో మీ కోడలు గురించి చెప్పండి. మా కోడలు కూడా ఇంజనీర్ చేసింది. అవునా? హైదరాబాద్ లోనే ఇద్దరు ఉంటారు. ఓకే, కొడుకు కోడలు ఇద్దరు. ఎంతసేపు ఫ్రై చేయాలి ఇది? కొంచెం బ్రౌన్ కలర్కి రావాలండి, కొంచెం పచ్చి వాసన అంతా పోయే వరకు. తర్వాత బీరకాయలు వేసి. ఓకే. సో ఏమేమి ఫుడ్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఎక్కువ? నాది ఛానల్ ఉందండి, యూట్యూబ్ ఛానల్. ఓకే. ఇందిరా వంటలన్నీ అన్ని చేస్తుంటా, చాలా వంటలు ఇష్టము. కాదండి, మీరు వర్కింగ్ కూడా కదా, సో మీకు టైం ఉంటుందా ఇంట్లో చేసి బ్యాలెన్స్ చేయడానికి మొత్తం? నాకు ఇష్టం, ఇంకా చేస్తాను ఇష్టంతో కాబట్టి ఏ పనైనా చేయగలుగుతాం. ఇలా పసుపు వేయాలి కొద్దిగా. ఓకే. సాల్ట్, టమాటాలు కూడా వేసేసి వేగాలి కొంచెం మొత్తం కూడా. దీనిలో వాటర్ వేయక్కర్లేదు, ఆయిల్లోనే వేగితే. సో ఇంకా అండి టీచర్ గారు, మీ డైలీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? ఏ టైం కి మీరు లెగుస్తారు? ఎప్పుడు? మార్నింగ్ 8 కల్లా నేను స్కూల్ కి వెళ్ళాలి. వెళ్తాను, సాయంత్రం 4 కల్లా ఇంటికి వచ్చేస్తాను. అవునా? సో మరి వంట అంతా మార్నింగ్ 8 కల్లా చేసేసుకొని బాక్స్ టిఫిన్, లంచ్ అన్ని చేసుకొని వెళ్తాను. మిరపొడి వేయాలి, స్పూన్ వేస్తే సరిపోతుంది. ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా. ఇవి ఫస్ట్ నేను ఇంటికనే వేంపుకొచ్చారండి, ఆయిల్లో వేంపాలి, పచ్చి ఉంటాయి కాబట్టి ఆయిల్ వేంపుకొని ఇట్లా ఉంటాయి. సో మీరు ఆల్రెడీ ఆయిల్లో వేయించుకొని తీసుకొచ్చాను. ఓకే. సో మీరు దేంట్లో కాంబినేషన్ గా తింటారు ఎక్కువ? ఎండు చేపల బీరకాయ కర్రీ జొన్న రొట్టెకి, చపాతీకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. రొట్టెలు చేస్తారా ఇంట్లో బాగా? మేము నైట్ రొట్టెలు తింటాం. అవునా? మేము మార్నింగ్ తింటాం ఎప్పుడు. మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి కదా, నైట్ రొట్టెలు. ఏం చేస్తుంటారు టిఫిన్స్ ఇంట్లో ఎక్కువ? దోశ, ఇడ్లీ అన్నీ చేస్తారు.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం ఐ థింక్ డబ్బా తీసుకెళ్ళిపోతారు మీ స్కూల్ కి. స్కూల్కి సో మీరేం తీసుకెళ్తారు లంచ్ స్కూల్ కి? ఇంకా కూరగాయలు పప్పు అంతే. అన్నీ తీసుకెళ్తాం. ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసేస్తాం. ఓకే, ఎండు చేపలు. ఎండు చేపలు సార్. సో ఇంకా ఎండు చేపలతో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎండు చేపలతో మామూలుగా ఓన్లీ ఆనియన్స్ కూడా చేసుకోవచ్చు, పులుసు కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. వంకాయలు కూడా వేసుకుంటారు, వెజిటబుల్స్ అన్నిట్లో వేసుకుంటారు. అవునా? ఎక్కువ దేంతో కాంబినేషన్ ఉంటే బాగుంటుంది? బీరకాయకి చాలా బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది కదా కర్రీ? రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఎండు చేపల బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎండు చేపల బీరకాయ కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, ఎండు చేపల బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, బట్ దానికన్నా ముందు తయారీ విధానం చూడండి. ఎండు చేపల బీరకాయ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఎండు చేపలు, బీరకాయ, టొమాటోలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, నూనె. ఎండు చేపల బీరకాయ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో బీరకాయ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పసుపు, ఉప్పు, టొమాటోలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కారం, ధనియా పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఎండు చేపలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఎండు చేపల బీరకాయ కర్రీ రెడీ.